నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో వైసీపీ హయాంలో ప్రజలందరూ కూడా సంతోషకరంగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరంలో మొదట జరిగే పండుగ సంక్రాంతిని అసలు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సంతోషంగా జరుపుకోలేదు అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. అసలు ఇంతకీ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఏ విధంగా సాగింది, అసలు ఎవరి హయాంలో సంతోషకరంగా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మాజీ మంత్రులు అయినటువంటి రోజా గారు కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, రాష్ట్రంలో వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు ఎక్కువగా అందించారు. సో ప్రజలందరూ కూడా సంతోషంగా పండుగను జరుపుకునేవారు. కూటమి హయాంలో వచ్చిన తర్వాత అసలు ఏదీ లేదు, అసలు ప్రజలు అసలు పండుగ జరుపుకోవట్లేదు, అసలు బయటకు చూసేటువంటి వాతావరణమే లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? పండుగ ఎవరు జరుపుకోవట్లేదు? వైసీపీ నాయకులు జరుపుకోలేదు కాబట్టి వాళ్ళు బాగా జరగలేదని అంటారు కదా. ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళ గురించి మనకెందుకు? ఇప్పుడు రోజాకి అంటే ఇంకా బుద్ధి రాలేదు. లేకపోతే ఇవన్నీ కాదు, పండగ అనేది పార్టీలతో సంబంధం లేదుగా, ప్రభుత్వాలతో సంబంధం లేదుగా, వ్యక్తిగతంగా చేసుకునేదిగా. మరి మొన్న సంబరాల రాంబాబు గారు ఏదో పెట్టారు, ఈవిడ వెళ్ళి మాట్లాడింది, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నారు. మరి సంక్రాంతి సంబరాలు ఎందుకు చేశారు? అవి సంబరాలు కాదా? ఈమె నంబటి రాంబాబు డ్యాన్సులు కూడా చేశారు. నేను అదే అడుగుతున్నా, అవి సంబరాలు కాదా అంటే మరి అవేంటి? అవి సంక్రాంతి సంబరాలు కాదా? మరి ఆయనే చెప్పాడు కదా, నేను సంబరాల రాంబాబుని అన్నాడు. వింటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అని పాట చేశారు. మీకు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేరు లేకపోతే మీకు ఆ వాతావరణం కూడా పండగ వాతావరణం రాదు. ఇవాళ మాట్లాడడం ఏంటి నల్లచీర కట్టుకుని? అంటే అందరూ పండగలు చేసుకున్నారు. ఈవెన్ రోజా చేసుకుంది, సంబరాల రాంబాబు గారు చేసుకున్నారు, అందరూ చేసుకున్నారు. కానీ మాట్లాడాలి కాబట్టి ఆ మైక్లో ప్రశ్నించిన వాడు ఆ రిపోర్టర్ ఎవరో, ఏంటి మేడం ఈసారి ఎవరు పండగ సరిగా చేసుకోలేనట్టుంది అన్నాడా? నిరాశతో ఉన్నారు అన్నాడు కదా. అంటే నెగిటివ్తో అతనే స్టార్ట్ చేయించారు. మీకు అర్థమైందా? రిపోర్టర్ ఎప్పుడైనా అలా ప్రశ్నిస్తాడండి? ఎప్పుడు కూడా రిపోర్టర్ పని ఏంటి? రిపోర్టింగ్ చేయటం. అంటే ఏ రకంగా చేస్తాడు? ఈ సంవత్సరం ఎలా ఉందండి సంక్రాంతి పండుగ, ప్రజలు ఎలా జరుపుకున్నారంటారా? ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ చాలా నిరాశగా జరుపుకున్నారండి. అదేమిటది? అడిగినవాడు ఎవడు అసలు హిందువేనా అని సందేహం వస్తుంది. కాబట్టి ఇవాళ అంటే నిజంగా ఓకేనయ్యా, ఆవిడ చెప్పినట్టుగా ఎవరు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన బోల్డ్ సంక్షేమాలు ఇచ్చేశాడు, పండగలంటే ఆయన బోల్డ్ కానుకలు ఇచ్చేశాడు, ప్రజలు బ్రహ్మాండంగా చేసేసుకున్నారు. అందుకే 11 సీట్లకి పరిమితం చేశారు. మరి అంత బ్రహ్మాండంగా ఆయన చేసేస్తే అమ్మో మాకు జగన్మోహన్ రెడ్డే దేవుడు, జగన్మోహన్ రెడ్డే దిక్కు, జగన్మోహన్ రెడ్డే మళ్ళా కావాలి రాష్ట్రానికి అని ఎందుకు అడగలే ప్రజలు? ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చావురా భగవంతుడా అని ఏడుస్తున్నారా? మీకు మొన్న గుర్తుందా? భోగి మంటల్లో ఏం వేశారు వాళ్ళు? జీవోలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, జగన్మోహన్ రెడ్డి ఫేస్ ఉన్నది, తగలబెట్టారు జగన్మోహన్ రెడ్డి మొహాన్ని. అర్థమైందా మీకు? అది మాట్లాడు. అవి చూశాకే కడుపు మంటతోటి ఆవిడ అలా మాట్లాడుతోంది. భోగి మంటల్లో మనం ఏం వేస్తాము? వ్యర్థాలు వేస్తాం, మనకు అక్కర్లేని వేస్తాం. పాత తలుపులు, మా చిన్నప్పుడైతే ఇదేంటి దుంగలు, తర్వాత ఎప్పుడో చెట్లు కొట్టేసి ఉంటాయి కదా, ఆ దుంగలన్నీ తెచ్చి అలా అనమాట. మనకు అక్కర్లేని సామాన్ అంతా, ఈవెన్ చీపులు కూడా వేస్తామండి, పాత చీపులు కూడా వేస్తాం. అంటే మంచి జరగాలి, భోగి మంటల్లో మనకి చెడంతా పోయి. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి తగలెట్టారంటే దాని అర్థం ఏంటి? ఈ చెడు మనకు వద్దు అనే కదా, ఈ జగన్మోహన్ రెడ్డి మనకు వద్దు అనే కదా. మరి పాప అది తెలియట్లేదు. ముందు అసలు రోజా గారు వాస్తవాలు తెలుసుకోవాలి. అంటే వాళ్ళ ఛానల్ చూడకూడదు, మిగతా ఛానల్స్ చూస్తే అవగాహన వస్తుంది. ఇవాళ అసలు ఎంతమంది వెళ్ళారండి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ నుంచి, మిగిలిన రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి? భీమవరం కోడిపందాలు ఎలా జరిగాయండి చూశారు కదా మీరు. గుండాట, పేకాట అన్నీ. అంటే అవి మనం పండగల్లో చేస్తాం కాబట్టి వాటి గురించి మనం వ్యాఖ్యానించక్కర్లా. మీకు అర్థమైందిగా? ఇవాళ మీకు టోల్ గేట్ దగ్గర ఎలా ఉందండి? టోల్ ఫ్రీ పెట్టారు తెలంగాణ ప్రభుత్వం. ఎన్ని కార్లు కదులుతున్నాయా అంటే ఎవడూ పండగ చేసుకోవాలి, కార్లు ఊరికే వెళ్ళిపోతున్నాయి. ఏదో జగన్మోహన్ రెడ్డి వెనకాల కార్లు వెళ్ళినట్టు, కాన్వాయ్ వెళ్ళినట్టు కదా. మీకు అర్థమైందిగా ఇప్పుడు?
ఈసారి అన్ని సందర్భాల కంటే ఎక్కువగా, అందులో పంట కూడా చాలా ఎక్కువ పండింది, దిగుబడి చాలా ఉంది, మంచిగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చేవాళ్ళు కదా, ఈయన వస్తే కరువు అని. ఇప్పుడు కరువు కాటకాలు లేవు, ధనధాన్యం సమృద్ధిగా ఉంది ఈసారి. మనకు అసలు ఇది పెద్ద పాడి పశువులకి ఇది ఈ పంట, ఈ పండుగ. కాబట్టి మనకు అల్లుళ్ళు వస్తారు, కొత్త అల్లుళ్ళు. ఈసారి ఎంత ఉత్సాహంగా చేసుకున్నారు. అందులో మనం రోజు రోజుకి ఏమవుతున్నామంటే పాతకి వెళ్తున్నాం. మనం పండగల దాకా వచ్చేసరికి మన సంస్కృతి కావచ్చు, సంప్రదాయం కావచ్చు, మన కట్టుబట్టు కావచ్చు, మన ఆహారాలు కావచ్చు, ఆహారపు అలవాట్లు అన్నీ కూడా మనం మళ్ళా తలుచుకుని చేసుకుని గొబ్బిళ్ళ పాటలు పాడుకుంటూ అదేంటి గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ అన్నీ చేశారు. కళ్ళు కనిపించట్లేదు అంతే పాపం. వైసీపీకి ఏమైందంటే ఆ బెంగతోటి భయంతో కళ్ళు ఆంటల్లా, అందుకని ఆవిడ అలా మాట్లాడతారు. కాకాని గోవర్ధన్ రెడ్డి సరే చెప్పక్కర్లేదు, ఆయన ఏంటది క్వార్జీ బొక్కేసిన మహానుభావుడు ఆయన. పాపం పారిపోయాడు కదా. ఒకళ్ళేమో 119 కోట్లు ఆడుదాం ఆంధ్ర, ఇంకొకళ్ళు క్వార్జీ దొంగలు, వీళ్ళు మాట్లాడతారు. సరే మన సంబరాల రాంబాబు గారు పాప ఆయన పాప అదొక ఇదే అంతేలేండి. నాకు సంబరాల రాంబాబు గారిని చూస్తే చలం గుర్తుకొస్తాడు, అంటే పాత హీరో. కాకపోతే ఏంటంటే కొంచెం కామెడీ చేసి కామెడీ పండిస్తాడు ఆయన. ఆయనతో మనకేమి నెగిటివ్ ఉండదు, వస్తారు సరదాగా మాట్లాడతారు వెళ్ళిపోతారు, ఆయన గురించి మనం నెగిటివ్ మాట్లాడుకోక్కర్లే. కాకపోతే రోజా లాంటి వాళ్ళు డేంజర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటంటే మంచిని బాగా పంచమని చెప్పాలి. ఓకే, జరిగింది, మనం మన పార్టీ నిలుపుకోవాలి, మనం మళ్ళీ భవిష్యత్తులో మనం మళ్ళీ ఎన్నికల్లో నిలవాలి గెలవాలి అనుకుంటే ఇది పద్ధతి కాదు. ఒకళ్ళని తిట్టి మనం సాధించేదే ఉండదు. ఎప్పుడు శత్రుత్వం పెంచుకోకూడదు. మిత్రత్వం పెంచుకోమని నేను చెప్పట్లే, కానీ శత్రుత్వాన్ని తగ్గించుకోమని చెప్తున్నా. ఈ పండగలు నేర్పించేది అదే. పండగల్లో మనం ఏం చేస్తాం, ఎక్కడెక్కడ వాళ్ళని కలుస్తాం. ఎందుకని మన అనే ఒక భావన రావాలండి. పండగ నేర్పించేది అది. మీరు నేను ఎవరికి వాళ్ళని తినడం వేరు, నలుగురితో కలిసి తినేటప్పుడు మీకు ఆ ఉత్సాహం రెట్టింపు అవుతుంది, ఆ సంతోషం మీ మొహంలో వెళ్ళి విరుస్తుంది. అది చాలదా పండగ అంటే అదే, ఇంకేం లేదు. అందులో సంక్రాంతి తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండగ, మనకి మొట్టమొదటి పండగ అది. కాబట్టి ఆ పండగ మీదే పడి ఏడిస్తే ఎట్లా రోజా, కొంచెం మారండి రోజా అని చెప్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.